అందరికీ నమస్కారం అండి. నేను విమల్ ఆర్య. వెల్కమ్ టు లాగిన్ క్యారియర్ కోచింగ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి వీడియోలో మనం నెట్ ఇంకా జేఆర్ఎఫ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. నెట్ అంటే ఏంటి, జేఆర్ఎఫ్ అంటే ఏంటి, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెట్ జేఆర్ఎఫ్కు సంబంధించి ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఎగ్జామ్ ఫీజ్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, క్వాలిఫైయింగ్ మార్క్స్కు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఈ వీడియోలో పొందుపరుస్తున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో టాపిక్లోకి వెళితే మనం ముందుగా ఎన్ఈటి, నెట్ ఇంకా జేఆర్ఎఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. నెట్ ఎగ్జామ్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి యూజీసీ నెట్, ఇంకా రెండవది వచ్చేసి సిఎస్ఐఆర్ నెట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, యూజీసీ నిర్వహించే నెట్ వచ్చేసి ఇది ఆర్ట్స్ విద్యార్థుల కోసం నిర్వహిస్తారు. ఇక సిఎస్ఐఆర్ నెట్ వచ్చేసి ఇది సైన్స్ అభ్యర్థుల కోసం నిర్వహిస్తారు. ఇంకా నెట్ అంటే ఏంటి అసలు? నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి. ఓకే, జాతీయ అర్హత పరీక్ష. ఇక జేఆర్ఎఫ్ అంటే ఏంటి? జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. సో ఈ ఎగ్జామ్ని ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది దేశవ్యాప్తంగా. ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కనుక దేశంలోనే వివిధ ప్రాంతాల వాళ్ళు దీనికోసం పోటీ పడతారు. ముఖ్యంగా ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకా డిగ్రీ కాలేజ్లో ఫ్యాకల్టీగా కావాలనుకుంటున్నారో, అలాగే పరిశోధన విభాగంలో పిహెచ్డి చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎన్ఈటి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కనుక దేశవ్యాప్తంగా అభ్యర్థులందరూ ఈ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. మనం క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే నెట్ కోసం మాస్టర్ డిగ్రీలో జనరల్ అభ్యర్థులు కనీసం 55% మార్క్స్ని స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు కనీసం 50% మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఇక జేఆర్ఎఫ్కి సంబంధించి ఇంకా నెట్కి సంబంధించి ఏజ్ లిమిట్. జేఆర్ఎఫ్ ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ అభ్యర్థులకు 30 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే వాళ్ళకి 33 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది, అంటే వాళ్ళకు 35 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించి ఎవరైతే ఎన్ఈటి, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ని రాయాలనుకుంటున్నారో వాళ్లకు ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ లేదండి. ఏజ్ లిమిట్ వచ్చేసి జేఆర్ఎఫ్కి మాత్రమే ఉంటుంది. సో ఎగ్జామ్ ఫీజ్. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్ విషయానికి వస్తే ఎన్ఈటి ఎగ్జామ్కి అప్లై చేసే జనరల్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి వాళ్ళు 1000 రూపీస్ రిజిస్ట్రేషన్ కోసం పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీ అభ్యర్థులు 500 రూపీస్ని పే చేయాలి రిజిస్ట్రేషన్ కోసం. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 2050 రూపీస్ని రిజిస్ట్రేషన్ కోసం పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఫీజ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక ఎగ్జామ్ ప్యాటర్న్. నెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది 2 పేపర్లతో నిర్వహిస్తారు. పేపర్ 1 ఇంకా పేపర్ 2. ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ విధానంలో ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అలాగే ఈ ఎగ్జామ్ వచ్చేసి హిందీ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మాత్రమే నిర్వహిస్తారు. ఎగ్జామ్ పూర్తిగా కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది. ఒక్కో క్వశ్చన్కి 4 ఆప్షన్స్లలో సమాధానాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ అయితే లేదు. మీరు దాదాపుగా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు ఇన్ టైంలో. ఎగ్జామ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. సో ఈ 3 అవర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2 పేపర్లకు గాను కేటాయిస్తారు. ఇక పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్కులు కేటాయిస్తారో తెలుసుకుందాం. పేపర్ 1లో వచ్చేసి మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 50 క్వశ్చన్స్కి సంబంధించి పేపర్ 100 మార్క్స్కి ఉంటుంది. ఒక్కో క్వశ్చన్కి సంబంధించి 2 మార్క్స్ని వాళ్ళు కేటాయిస్తారు. అలాగే నెక్స్ట్ పేపర్ 2. ఈ పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటాయి. దీంట్లో కూడా ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్ని కేటాయించారు. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చేసి 300 మార్క్స్. ఇక దీనికి టైం డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ పేపర్ 1కి సంబంధించిన సిలబస్ గురించి తెలుసుకుందాం. పేపర్ 1కి సంబంధించి సిలబస్ ఈ విధంగా ఉంటుంది. టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఈ టాపిక్స్ని మీరు పేపర్ 1 కోసం కవర్ చేయాల్సి ఉంటుంది.
ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అని నేను మీకు ముందే చెప్పాను. ఈ ఎగ్జామ్ కొంచెం టఫ్గాను డెప్త్గాను ఉంటుంది. మీరు కూడా టఫ్గానే ప్రిపేర్ కండి. అండ్ నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేస్తే, పేపర్ 2 వచ్చేసి మీ సబ్జెక్ట్కి సంబంధించిన పేపర్ ఇది. మీరు నెట్ కోసం ఏ సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో, అంటే మీ మాస్టర్ డిగ్రీని ఏ సబ్జెక్ట్లో పూర్తి చేశారో దానికి సంబంధించిన పేపర్ ఈ పేపర్ 2లో ఉంటుంది. క్వశ్చన్స్ కూడా దానికి సంబంధించిన మాత్రమే అడుగుతారు. మీ సబ్జెక్ట్కు సంబంధించిన క్వశ్చన్స్ని చాలా డెప్త్గా అడుగుతారు ఈ పేపర్ 2లో. మీరు కూడా మీ సబ్జెక్ట్ని చాలా డెప్త్గా ప్రిపేర్ కావాలి. ఇక నెక్స్ట్ వచ్చేస్తే నెట్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. నెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో కేటగిరీ వైజ్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ చూసుకుంటే జనరల్ అభ్యర్థులకు 40% అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు 35% క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. దీని కట్ ఆఫ్కి సంబంధించి అది వేరే ప్రాసెస్. అయితే క్వాలిఫైకి సంబంధించిన మాత్రం జనరల్కు 40%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి వాళ్లకు 35% ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత జేఆర్ఎఫ్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడానికి ప్రాసెస్ ఏంటి, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు తెలుసుకుందాం. ఎన్ఈటీ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ అంటే టాప్ మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళని జేఆర్ఎఫ్ కోసం సెలెక్ట్ చేస్తారు. జేఆర్ఎఫ్కి సెలెక్ట్ అయిన వారికి ప్రతి నెల గవర్నమెంట్ స్టైఫండ్ ఇస్తుంది. జేఆర్ఎఫ్ స్టాండ్ కొంత తక్కువగా ఉంటుంది. ఇది దగ్గర 25,000 నుంచి 30,000 దాకా ఉండొచ్చు ప్రతి నెల. కానీ ఆఫ్టర్ 2 ఇయర్స్ డ్యూరేషన్ తర్వాత జేఆర్ఎఫ్ నుంచి ఎస్ఆర్ఎఫ్గా అంటే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్గా ప్రమోట్ అయిన తర్వాత ఈ స్టైఫండ్ అనేది కొంత పెరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి ప్రతి సంవత్సరం 2 సార్లు కండక్ట్ చేస్తారు. జూన్ ఇంకా డిసెంబర్ నెలలో ఈ ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇక ఫైనల్గా చూసుకుంటే సెట్ ఇంకా నెట్కి సంబంధించి డిఫరెన్స్ని తెలుసుకుందాం. చాలామందికి ఒక గందరగోళం అయితే ఉంటుంది, సెట్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి. సో నెట్ రాయాలా, సెట్ రాయాలా. సో నెట్ అంటే ఇందాక చెప్పాను కదా, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సెట్ అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవరైతే రాసి దాంట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు దేశవ్యాప్తంగా ఏ యూనివర్సిటీలోనైనా ఫ్యాకల్టీగా చేరవచ్చు. ఓకే, దేశవ్యాప్తంగా ఏ యూనివర్సిటీలో అయినా జూనియర్ రీసెర్చ్ ఫెలోగా వాళ్ళు జాయిన్ కావచ్చు అనమాట. అలాగే సెట్కి సంబంధించి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ని నిర్వహించావు. అంటే ఈ సెట్ అనే టెస్ట్ని కొన్ని రాష్ట్రాలు మాత్రమే భారతదేశంలో నిర్వహిస్తాయి. ఆ నిర్వహించే రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో ఈ సెట్ ఎగ్జామ్ వచ్చేసి మన స్టేట్ లిమిట్స్ వరకు మాత్రమే ఉంటుంది. ఓకే, మీరు ఏదైతే స్టేట్స్లో సెట్ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ స్టేట్ యొక్క లిమిట్స్ వరకు మాత్రమే ఆ సెట్ పనిచేస్తుంది. ఆ స్టేట్ లిమిట్స్ దాటిన తర్వాత ఆ సెట్ వాల్యూ ఉండదు, ఆ సెట్ యొక్క వాల్యూ ఉండదు అనమాట. మీరు ఈ స్టేట్కి సంబంధించి యూనివర్సిటీలో మాత్రమే ఆ సెట్ని మీరు యూజ్ చేసుకోగలుగుతారు. సో సెట్కి సంబంధించి నెట్కి సంబంధించి డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.